హలో ఆల్. గుడ్ మార్నింగ్. లాస్ట్ వీకెండ్‌లో అయితే బర్త్‌డే పార్టీ ఉండే అనమాట. సో, చింతలి బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ. సో, షీ ఈస్ సో ఎక్సైటెడ్ టు గో టు బర్త్‌డే పార్టీ. ఎందుకంటే వాళ్ళు గో పిజ్జాలో బర్త్‌డే పార్టీ అరేంజ్ చేశారనమాట. ఇంకా పరిగెత్తుకుంటూ పోయింది. హీ ఈస్ ద వన్ బర్త్‌డే హీరో. ఇద్దరు హగ్ ఇచ్చుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే చెప్తుంది చింతల్లి. ఇంకా వాడు వాళ్ళ అమ్మకెళ్ళి చెప్తుంది, చింతల్లి వచ్చింది, చింతల్లి వచ్చింది అని. హీల్ బీ వెయిటింగ్ ఫర్ చింతల్లి. వన్ మోర్ ఫ్రెండ్ అవ్యాంష్. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూసుంటారు. దే 3 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అసలు ఒక 1 వీక్ కలవకపోతే కూడా వాళ్ళకి మిస్సింగ్ ఫీలింగ్ వస్తది. వాళ్ళమ్మని చింతలి గురించి అడగడము, చింతలి వాళ్ళ గురించి అడగడము. ఎందుకంటే మేమందరం ఒకే ఫ్లోర్‌లో ఉన్నాం గదా! సో, ఇప్పుడు మేము వేరే ఇండివిజువల్ హౌస్‌కొచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అట్లా మిస్సింగ్ ఫీలింగ్ ఉంటదనమాట. ఎవ్రీ వీక్‌లో ఒకసారైతే కంపల్సరీ కలుస్తాము. సో, ఈసారి కొంచెం ఎక్కువ రోజులే అయింది. వాళ్ళు దీవాళికి, దసరాకి ఇంటికెళ్ళున్నారు. సో, ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలిసామనమాట. సో, అది గూడా పార్టీ గోపిజాలో పెట్టారు కాబట్టి ఈ ప్లే ఏరియా కోసం షీ ఈజ్ వెయిటింగ్ టు ప్లే అనమాట. సో, అట్లా ఎళ్ళంగాల్నే ఫస్ట్ దాంట్లోకే ఎళ్ళిపోయింది. నో కేక్ కటింగ్, నథింగ్. ఫస్ట్ దాంట్లోనే పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కేక్ కటింగ్‌కి కూడా పిలవాల్సొచ్చింది. రండి కేక్ కటింగ్, రండి కేక్ కటింగ్ అని పిలవాల్సొచ్చింది. పిలిస్తేనే గాని రాలేదు ఆ పిల్లలందరూ కేక్ కటింగ్‌కి. సో, అట్లా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట పిల్లలు. ఇక్కడ పండు ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అక్కడ కలిసి వాళ్ళు కూడా ఈ పిల్లలతో పాటు ఎంజాయ్ చేశారనమాట. దట్స్ హౌ దే ఎంజాయ్డ్ ద పార్టీ.